అలాగే ఉంటాం. వెళ్తారు మనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎంపీపీ కానీ జెడ్పీటీసీలు కానీ రిజైన్ చేసినా చనిపోయినా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్లో తెలుగుదేశం వారి యొక్క ఆగడాలు మితిమీరిపోయినాయి అనేటువంటిది, దౌర్జన్యానికి మారుపేరుగా మారటం అనేటువంటి జరిగింది. కిడ్నాప్ల పర్వాలను కూడా తెరదీయటం అనేటువంటి జరిగింది. ఈ నేపథ్యంలో రేపు జరిగేటువంటి రాప్తాడు నియోజకవర్గంలో ఉండేటువంటి ఒక ఎంపీపీ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఇప్పటికే కమోషన్ క్రియేట్ చేసి పూర్తి స్థాయిలో ప్రజలందరినీ కూడా భయభ్రాంతుల్ని చేసేటువంటి పద్ధతి కనపడుతూ ఉంది. కనగానపల్లి ఎంపీపీ ఎలక్షన్కి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహించాలని, పోలీసు పహారాల్లోనే అది జరగాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఎందుకంటే అక్కడ టెన్షన్ క్రియేట్ చేసి మొత్తం అందరినీ కూడా భయభ్రాంతులు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా డీజీపీ గారికి ఒక లెటర్ రాయటం జరిగింది. దానిని ఇప్పుడు ఇక్కడికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. లా అండ్ ఆర్డర్ ఐజీగా ఉండేటువంటి గుప్తా గారికి దీన్ని అందజేస్తే వారు ఇమ్మీడియట్గా దీనిలో స్పందిస్తామని, ఎటువంటి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూస్తామనేటువంటి కూడా చెప్పున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా జరగరానటువంటి ఇన్సిడెంట్ జరిగితే దీనికి పూర్తి బాధ్యత టీడీపీ ప్రభుత్వం పైనే ఉంటుందనేటువంటి కూడా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ కూడా అల్లర్లు జరగకుండా, దౌర్జన్యాలు జరగకుండా చూడవలసిన బాధ్యత కూడా ఉందని హెచ్చరిస్తూ ఉన్నాం.